కాటేరమ్మ కొడుకులు కేకేఆర్కి కత్తులు దింపారు. కేకేఆర్తో జరిగిన పోరులో ఘన విజయం సాధించారు ఎస్ఆర్హెచ్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కలిసి కేకేఆర్ బౌలర్లకి మొదటి బంతి నుండే గుణపాలు దింపారు. ఒకడు విరుచుకుపడితే మరొకడు దూసుకుపోయాడు. ఒక దశలో కేకేఆర్ కూడా గెలుస్తుందేమో అనిపించింది. తర్వాతే విధ్వంసం సృష్టించారు సన్ రైజర్స్ హైదరాబాద్. కాటేరమ్మ కొడుకు క్లాసన్ మరోసారి కేకేఆర్ని ఈడ్చి తన్నాడు. ఎస్ఆర్హెచ్ 226 పరుగులని 20 ఓవర్స్లో పూర్తి చేసుకుని 8 వికెట్లను నష్టపోయింది. 227 పరుగుల టార్గెట్ ని కేకేఆర్ కి ఇచ్చింది ఎస్ఆర్హెచ్. కేవలం 161 పరుగులకే అవుట్ అయిపోయారు కేకేఆర్ టీం. 65 పరుగుల తేడాతో విజయభేరి మోగించారు సన్ రైజర్స్. మొదటిగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు కేకేఆర్ టీం. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ బ్యాటర్స్ గా వచ్చారు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ. రాగానే బౌండరీలపై సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఆకాశమే హద్దుగా సాగారు. పవర్ ప్లేలో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ఆకాశాన్ని తాకే సిక్స్లు, బౌండరీలని కుదిపేసే ఫోర్లని కొడుతూ అభిషేక్ శర్మ మొత్తానికి వరుణ్ ని షేకాడించాడు. 25 పరుగులు చేశాడు 5th ఓవర్లో అభిషేక్ శర్మ. 5.3 ఓవర్స్ దగ్గర కేకేఆర్ కి మొదటి బ్రేక్ త్రూ దొరికింది. ది డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు. 21 బంతుల్లో 46 పరుగులు చేసి కార్తిక్ బౌలింగ్ లో గ్రీన్ పట్టిన క్యాచ్ తో అవుట్ అయ్యాడు. పవర్ ప్లేలో మాత్రం కేకేఆర్ కి చుక్కలు చూపించాడు ట్రావిస్ హెడ్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు కెప్టెన్ ఇషాన్. మొత్తానికి పవర్ ప్లే పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 84 పరుగులు చేసి ఒక వికెట్ ని కోల్పోయారు. పవర్ ప్లేలో ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఇషాన్ 7.2 ఓవర్స్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ 3 బౌండరీలు కొట్టాడు. తర్వాత 8.2 ఓవర్ దగ్గర కెప్టెన్ ఇషాన్ కిషన్ అవుట్ అయ్యాడు. 9 బంతుల్లో 14 పరుగులు చేసి ముజారబానీ బౌలింగ్ లో రింకు సింగ్ పట్టిన క్యాచ్ తో పెవిలియన్ కి చేరాడు కెప్టెన్. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు క్లాసన్. ఇదే ఓవర్లో ముజారబానీ మరో వికెట్ తీశాడు. వరుణ్ చక్రవర్తి పగబట్టాడో ఏమో కసిగా క్యాచ్ ని తీసుకొని ది డేంజరస్ బ్యాటర్ అభిషేక్ శర్మని పెవిలియన్ కి పంపించాడు. 21 బంతుల్లో 48 పరుగులు చేశాడు అభిషేక్. ఈ రోజు మాత్రం అభిషేక్ నుండి మంచి కంబ్యాక్ ని చూసాం. జస్ట్ లో హాఫ్ సెంచరీ మిస్ అయింది అభిషేక్ శర్మకి. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు అనికేత్. 4 బాళ్లని ఫేస్ చేసి ఒక్క పరుకే పరిమితమై పెవిలియన్ కి చేరాడు. రాయ్ బౌలింగ్ లో రింకు సింగ్ అద్భుతమైన క్యాచ్ పట్టి అనికేత్ ని అవుట్ చేశారు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చాడు నితీష్ రెడ్డి. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఎస్ఆర్హెచ్ 123 పరుగులు చేసి 4 వికెట్లను కోల్పోయింది. నితీష్ కుమార్ రెడ్డి 24 బంతుల్లో 39 పరుగులు చేసి అరోరా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కి వచ్చిన కాటేరమ్మ కొడుకు మరోసారి తన విశ్వరూపాన్ని చూపించి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని ముజారబానీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు క్లాసన్ మాస్గా. అరోరా 0కే అవుట్ అయ్యాడు. హర్ష్ దుబే 3 బంతుల్లో 9 పరుగులు చేశాడు నాట్అవుట్ గా. శివాంగ్ కుమార్ 2 బంతుల్లో 4 పరుగులు చేసి ముజారబానీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 226 పరుగులు చేసి 8 వికెట్లు నష్టపోయింది ఎస్ఆర్హెచ్. ఇక కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్ నుండి ఓపెనర్స్ బ్యాటర్స్ గా ఫిన్ అలెన్ రహానే వచ్చాడు. ఫిన్ అలెన్ మొదటి ఓవర్లోనే తన దూకుడిని చూపించాడు. 28 పరుగుల దగ్గరే తన దూకుడికి బ్రేక్ వేశారు ఎస్ఆర్హెచ్. 7 బంతుల్లో 28 పరుగులు చేశాడు ఫిన్ అలెన్. హర్ష్ దుబే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రహానే 10 బంతుల్లో 8 పరుగులు చేసి ఉనాద్కట్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రఘువంశీ 29 బంతుల్లో 52 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. గ్రీన్ 2 బంతుల్లో 2 పరుగులు చేసి రన్అట్ అయ్యాడు. రింకు సింగ్ 25 బంతుల్లో 35 పరుగులు చేసి నితీష్ రెడ్డి బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. రాయ్ 0కే అవుట్ అయ్యాడు. రమన్దీప్ 9 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నరేన్ 4 బంతుల్లో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కార్తిక్ 5 బంతుల్లో 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అరోరా 1 పరుగుకే అవుట్ అయ్యాడు. వరుణ్ చక్రవర్తి 0కే అవుట్ అయ్యాడు. మొత్తం కేకేఆర్ 16 ఓవర్లో 161 పరుగులకే ఘోర ఓటమిని చూసింది. దీంతో ఎస్ఆర్హెచ్ కి ఐపీఎల్ సీజన్ లో మొదటి విజయం దక్కింది. కేకేఆర్ కి రెండో ఓటమి మిగిలింది.